హలో ఫ్రెండ్స్, నాకు తెలుసు మనం స్ట్రీమింగ్ ఆల్రెడీ కొంచెం కవర్ చేసినట్టున్నాం. బట్ స్ట్రీమింగ్ నాకు కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది. సో స్ట్రీమింగ్ కాకుండా వీడియో లాగా నేను చేస్తాను. ట్రై చేస్తున్నాను వైఫై పెట్టించుకోవడానికి. ఒకవేళ వైఫై పెట్టించుకుంటే అప్పటి నుంచి స్ట్రీమ్ మొదలు పెడతాను. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నాను, ఐ మీన్ ఏమంటారు, స్ట్రీమ్లో చెప్పింది మళ్ళీ చెప్తున్నాను. సో వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ డ్రైవర్ షీట్ గురించి అని చూద్దాం. దిస్ కోర్స్ ఇస్ మేడ్ ఫర్ పీపుల్ హూ వాంట్ టు లెర్న్ డిఎస్ఏ ఫ్రమ్ ఏ టు జెడ్. ఎవరైతే ఏ టు జెడ్ డిఎస్సి నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. ఇందులో అన్ని వెల్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ మ్యాటర్ ఉంటాయి. ఎస్, ఖచ్చితంగా ఇదైతే చాలా బాగుంది. చాలా మంది అయితే యూస్ చేస్తారు ఇది. అంటే ఎక్స్పర్ట్స్, ఐ మీన్ కంపెనీలో జాబ్ ఉన్న వాళ్ళు కూడా ఇదే వాడతారు. ఐ మీన్ గూగుల్కి వీటికి ప్రిపేర్ అవడానికి. ఇంకా స్టూడెంట్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు ఇది వాడి. బాగుంటుంది కదా ఇదైతే. ఆల్రెడీ నేను కొన్ని 4 స్టెప్స్ వరకు చేశాను. ఇలా 4 స్టెప్స్ వరకు. సో ఇందులో మీకు ఏమేమి చూసుకోవాలంటే, ఫస్ట్ థింగ్ ఈ యూఆర్ఎల్ ఉందా, ఇది నేను మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏం లేదు, ఆ లీడ్ కోడ్కి లింక్స్ ఉంటాయి. లీడ్ కోడ్కి లేదా గీక్స్ ఫర్ గీక్స్కి క్వశ్చన్కి లింక్ చేసి ఉంటారు వీళ్ళు. ఓకేనా? మీకు చూపిస్తాను. ఫస్ట్ థింగ్, ఇక్కడ మొత్తం 455 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో 131 ఈజీ, 187 మీడియము, 136 హార్డ్. ఫస్ట్ ఈజీ వచ్చి తర్వాత హార్డ్ వస్తాయని కాదు, ఈజీ మీడియం హార్డ్ కంబైన్ చేసి ఉంటారు. అంటే టాపిక్ వైజ్ బేస్డ్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. మీరు కంప్లీట్ చేస్తే మీరు ఎంత పర్సెంట్ కంప్లీట్ చేస్తారు ఇక్కడ ఉంటుంది. సో మనం ఏం తొందరపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి మెల్లమెల్లగా కంప్లీట్ చేసుకోవచ్చు మనం టైం తీసుకొని. సో ఫస్ట్ థింగ్ స్టెప్ 1లోకి వెళ్ళారంటే మీరు బేసిక్ థింగ్స్ అన్నీ ఉంటాయి ఇందులో. ఇక్కడ తీసుకున్నారంటే యూజర్ ఇన్పుట్ అవుట్పుట్ అని, డేటా టైప్స్ అని, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అని. ఇవి ఆల్రెడీ మనం జావా 100 డేస్ దాంట్లో కంప్లీట్ చేసాము. బట్ థియరీ నేను చెప్పలేదు. సో థియరీ చెప్పడానికి ట్రై చేస్తాను. ఇందులో ఇక్కడికి వెళ్ళారంటే మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంది. ఓకేనా? ఓకే, అప్గ్రేడ్ టు ప్లస్ అనమాట. ఇది జస్ట్ మనకి ఓకే, ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాళ్ళకే వస్తుంది. సో మనం ఇలా కాకుండా మనం ఓన్గానే చేద్దాం. అంటే క్వశ్చన్ ఇక్కడి నుంచి తీసుకుందాం. సో ప్రింట్ అ ఫంక్షన్ ప్రింట్ నెంబర్ విచ్ టేక్స్ ఇంటీజర్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అండ్ ప్రింట్స్ ఇట్స్ ఆన్ ద స్క్రీన్. ఇది మనం ఆల్రెడీ చేసాం కదా, లైక్ జావా 100 డేస్ సిరీస్లో టేకింగ్ అండ్ అంటే ఇన్పుట్ తీసుకుని దాన్ని ప్రింట్ చేయడం అనేది. అలాగా మనకి ఈ క్వశ్చన్స్ ఇస్తారు, ఇవి సాల్వ్ చేయాలి. ఏం లేదు, డైలీ ఒక 1 అవర్ వీడియో అయితే రికార్డ్ చేస్తాను. ఎన్ని క్వశ్చన్స్ అయితే అన్ని అనమాట. ఈ ముందులాగా రోజుకి ఒకటే అని కాదు, ఎన్ని అయితే అన్ని. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇదే, యూజర్ ఇన్పుట్ నుంచి అవుట్పుట్ నుంచి మొదలు పెడదాము. మనం ఒక నోట్ ప్యాడ్ తీసుకుంటే నాకు కొంచెం బాగుంటుంది. ఏంటిది సెలెక్ట్ అయ్యిందా అవ్వలేదా? వాట్, నోట్ ప్యాడ్ ఓపెన్ అవ్వలే? ఓకే, స్క్రీన్ స్ట్రక్ అయినట్టుంది. నోట్ ప్యాడ్, నోట్ ప్యాడ్. హలో హలో, ఓకే, ప్రాబ్లం లేదు. అట్లీస్ట్ బ్లాంక్ స్క్రీన్ అన్నా ఉంటే బాగుంటుంది. ఓపెన్ చేద్దాం. బ్లాంక్ ఇమేజ్. ఇది బెటర్ అన్నమాట. ఓకే, ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట మనం. మోడర్న్ డే క్వశ్చన్స్ నీడ్ మోడర్న్ డే సొల్యూషన్ అన్నట్టు.
సో మనకి ఇచ్చిన ఫస్ట్ థింగ్ ఏంటి, చూసారంటే యూజర్ ఇన్పుట్ అవుట్పుట్. సో ఇది యాక్చువల్గా C++, జావా, పైథాన్ ఎవరైనా ఫాలో అవ్వచ్చు. సేమ్ ఇదే. మీరు ఒకవేళ పైథాన్ అనుకుంటే పైథాన్లో ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, అవుట్పుట్ ఎలా తీసుకోవాలో నేర్చుకోండి. C++ అయితే కూడా సేమ్ అదే నేర్చుకోండి అనమాట. సో నేనైతే జావా చెప్తాను కాబట్టి లైక్ జావాలో చేద్దాం ఇది. సో ఇన్పుట్ తీసుకోవడానికి ఫస్ట్ థింగ్ ఒక క్వశ్చన్తోనే నేర్చుకుందాం. సపోజ్ ఫస్ట్ మనం ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం. ఇక్కడ ఈ ఏరియాలో రాద్దాం. సపోజ్ మనం ఎంటర్ యువర్ ఏజ్ అంటే మనం ఓటింగ్ సిస్టమ్కి రాద్దాం. ఎంటర్ యువర్ ఏజ్. ఇది యాక్చువల్లీ మనకు అవుట్పుట్ స్టార్టింగ్లోనే, ఎందుకంటే మనకి ఇది కంప్యూటర్ అడుగుతుంది ఎంటర్ యువర్ ఏజ్ అని. మనం ఒక ఏజ్ ఇస్తాం, 10, 17, 18, 19, 36 ఇలా ఏదో ఒకటి ఇస్తాం. ఇది ఇన్పుట్ అవుతుంది. నెక్స్ట్ మనం దీన్ని ప్రాసెస్ చేస్తాం. అంటే ఏంటి, ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉంటే ఎలిజిబుల్ టు ఓట్. ఏజ్ కానీ లెస్ దాన్ 18 ఉంటే నాట్ ఎలిజిబుల్ టు ఓట్. ఇక్కడ చూసుకున్నారంటే ఇది ప్రాసెసింగ్. అంటే మనం ఇచ్చిన డేటాని ఇన్పుట్ని ఏదో ప్రాసెస్ చేస్తుంది, అంటే ఏదో ఒక ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి మనకు మళ్ళీ అవుట్పుట్ ఇస్తుంది. ఇది మళ్ళీ అవుట్పుట్, ఇది కూడా అవుట్పుట్. ఓకేనా. దీని యాక్చువల్గా అవుట్పుట్ అనకూడదు, దీన్ని ఏమంటారంటే ఇన్స్ట్రక్షన్ స్టేట్మెంట్స్ కానీ అలా అంటారు. ఇన్స్ట్రక్షన్ అంటే అది అలాంటిది లేదు, నేను ఇప్పుడు మేడప్ చేశాను. ఇన్స్ట్రక్షన్ అంటే ఎలా అంటే మనం అడుగుతాం అనమాట. అంటే యూజర్కి ఏది ఎంటర్ చేయాలో తెలియదు కదా ఇన్పుట్, అది మెన్షన్ చేయడానికి యూస్ చేస్తాం. బట్ ఇది యాక్చువల్గా మనం దీన్ని అవుట్పుట్ స్టేట్మెంట్స్ అంటాం, ఎందుకంటే system.out.println అని చెప్పి మనం దీన్ని ఇస్తామన్నమాట అందుకు. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఇది అవసరం లేదు. సో అది అవుట్పుట్ అని అనుకోండి, ఏం కాదు. నెక్స్ట్ మనం దీనికి ఇప్పుడు కోడ్ రాద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ అవుట్పుట్ అని ఉంది. ఫస్ట్ థింగ్ మీకు స్టార్టింగ్లో నేను మీకు గుడ్డిగా చెప్తున్నాను, ఇంపోర్ట్ java.util.star ఇది వాడుకోండి. ఓకేనా. ఎందుకంటే మీకు సి లాంగ్వేజ్లో కూడా ఉంటుంది కదా, stdio.in అని, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఇంపోర్ట్ చేయడానికి. సేమ్ అలాగే సి లాంగ్వేజ్లో ఉన్నట్టే యూటిలిటీ ప్యాకేజెస్ అని, అంటే మీకు ఇన్పుట్ అవుట్పుట్ యూటిల్లోనే వచ్చేస్తాయి. ఇంకా కొన్ని ఏమంటే కలెక్షన్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. సో ఇదైతే ఖచ్చితంగా ఇంపోర్ట్ చేసుకోండి. పబ్లిక్, ఒకవేళ మీకు ఇంపోర్ట్ ఈ జావా యూటిల్ ఇవన్నీ తెలుసుంటే మీకు కావాల్సింటే మాత్రమే మీరు కావాలంటే చేసుకోవచ్చు అనమాట ఇంపోర్ట్. పబ్లిక్ అంటే నేను స్టార్టర్స్ని కూడా మొదలు పెడుతున్న వాళ్ళు గుర్తుపెట్టుకొని చెప్తున్నాను. పబ్లిక్ క్లాస్ మెయిన్, ఇక్కడ మనం ఏదైతే ఫైల్ నేమ్ ఇస్తామో ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తామో క్లాస్ నేమ్ అనేది అది ఫైల్ నేమ్కి ఈక్వల్గా ఉండాలి. పబ్లిక్ క్లాస్ మెయిన్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ టీఆర్జెస్. ఇది మీరు ఈ పాటికి అలవాటు అయిపోయి ఉండాలి, ఎందుకంటే ఇది ప్రతి వీడియోలో నేను రాస్తున్నదే బేసిక్ టెంప్లెట్. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఈ అవుట్పుట్ ఇవ్వాలి కదా, ఎంటర్ యువర్ ఏజ్ చెప్తున్నాం కదా. ఏదన్నా మీరు కంప్యూటర్ ప్రింట్ చేయాలనుకుంటే, ఓకేనా, అది system.out అంటే అవుట్పుట్ అనుకుంటున్నా. ప్రింట్ వాడుకోవచ్చు లేదా ప్రింట్ ఎల్ఎన్ వాడచ్చు. ప్రింట్ అంటే ఒకే లైన్లో ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఎల్ఎన్ అంటే ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్తుంది కర్సర్ అనేది. సో మీరు అది టెస్ట్ చేయండి. యాక్చువల్గా మ్యాక్సిమం అందరూ ప్రింట్ ఎల్ఎన్ అనే వాడతారు. ఎంటర్ యువర్ ఏజ్. ఓకేనా. సో system.out.println ఎంటర్ యువర్ ఏజ్. ఓకే.
తర్వాత ఏమవుతుంది, ఇన్పుట్ తీసుకోవాలి. ఇక్కడ ఇన్పుట్ తీసుకోవడానికి మనకి సిస్టమ్ డాట్ ఇన్ ఇంట్ డాట్ ఇన్పుట్ అని ఇలాంటి మెథడ్స్ లేవు. మనము ఏంటంటే ఒక స్కానర్ అని క్లాస్ ఉంటుంది, దానిలో మీన్ జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, స్కానర్ ఎస్ క్యాపిటల్, ఇక్కడ స్కానర్ ఎస్సి, ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు నేమ్, మీరు ఆబ్జెక్ట్ నేమ్ అంటారు దాన్ని, బట్ నేను ఎప్పుడు ఎస్సి అని వాడతాను అనమాట, అంటే స్కానర్ అని. న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్, ఓకేనా. ఇది ఒకసారి రాస్తారు మీరు ప్రోగ్రామ్ మొత్తంలో, ఇది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే చాలా మనకి మ్యాక్సిమం కేసెస్లో. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాం, ఇంట్ ఏజ్ అని. అవి క్యాపిటల్ స్మాల్ తెలియదు, ఒకసారి చెక్ చేయండి guys, మర్చిపోయా. ఇంట్ స్మాల్ అనుకుంటా, ఎందుకులే మళ్ళీ దాని కామెంట్లో తిడతా అంటారు అది. ఓకే, ఇంట్ ఏజ్ ఈక్వల్ టు ఎస్సి, మనం ఏదైతే తీసుకున్న ఆబ్జెక్ట్, ఐ మీన్ ఆబ్జెక్ట్ నేమ్ డాట్, ఇందులో మెథడ్స్ ఉంటాయి, మీరు కొంచెం ఏమంటారు, కొంచెం చదివితే ఏదైనా పెద్ద కష్టమేం కాదు. ఎస్సి డాట్ నెక్స్ట్ ఐఎన్టీ, ఇంట్ అంటే ఇంటిజర్ రీడ్ చేయాలంటే నెక్స్ట్ ఇంట్, డబల్ రీడ్ చేయాలంటే నెక్స్ట్ డబల్, క్యారెక్టర్ రీడ్ చేయాలంటే జస్ట్ ఓన్లీ నెక్స్ట్ డాట్ క్యారెట్ ఐ అని ఉంటుంది. అదే మనం స్ట్రింగ్ అయితే నెక్స్ట్ లైన్ అని ఉంటుంది, మీన్ సారీ స్ట్రింగ్ అంటే నెక్స్ట్ టోటల్ లైన్ని రీడ్ చేయాలంటే స్ట్రింగ్ విత్ స్పేసెస్ అవన్నీ నెక్స్ట్ లైన్ అనమాట. సో మనమైతే ఇప్పుడు ఏమైపోయింది, ఇన్పుట్ తీసుకున్నాము, ఇదే అయిపోయింది, లైక్ ఎంటర్ యువర్ ఏజ్ అయిపోయింది, ఇన్పుట్ అయిపోయింది. సో ఇదే అనమాట ఇన్పుట్, అంటే మనం యూజర్ నుంచి ఎలా తీసుకుంటామని. ఇక్కడ ఏంటంటే ఎస్సీ డాట్ నెక్స్ట్ అన్నప్పుడు ఈ ఏరియాలో మనం నెంబర్ ఇస్తాం, ఏదర్ 10, 17, 18, 19, 36. నెక్స్ట్ ఈ ప్రాసెసింగ్ వస్తుంది. సో ప్రాసెసింగ్ అంటే ఏముంటుంది, ఇఫ్ ఎల్స్ అనే, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18, ఎలిజిబుల్ టు అవుట్ కదా, అది కూడా అవుట్పుట్ ఇవ్వాలి. సిస్టమ్ డాట్ సేమ్, ఇక్కడ అవుట్పుట్ అంటే ఏం రావాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఎంటర్ యువర్ ఏజ్, ఎంటర్ యువర్ ఏజ్. ఓకే, తర్వాత ఏమవుతుంది, ఎల్స్, ఎఫ్ అంటే ఇది అయితే, ఎల్స్ అంటే ఇది కాకపోతే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ప్రింట్ ఎల్ఎన్, సరే ఇక్కడ ఎందుకు ఎంటర్ యువర్ ఏజ్ అన్నా, నేను ఏదో ఆలోచిస్తున్నా. ఐ మీన్ మన ఇది కదా, ఎలిజిబుల్ టు ఓట్ కదా, అంటే అతని ఏజ్ అనేది 18 కంటే ఎక్కువ లేదా 18కి ఈక్వల్గా ఉంటే ఎలిజిబుల్ టు ఓట్ కదా, ఎలిజిబుల్ టు ఓట్, నాట్ ఎలిజిబుల్ టు ఓట్, అంతే గైస్. ఇది మన కోడ్ యాక్చువల్లీ. ఒకసారి మీరైతే ఇది ట్రై చేయండి రన్ చేయడానికి, లైక్ విఎస్ కోడ్లో ఓపెన్ చేసి రన్ చేయండి, మీకు రన్ అయితే నాకు ఒకసారి చెప్పండి, ఓకేనా. యాక్చువల్లీ ఇందులో కొన్ని ఎర్రర్స్ వస్తాయేమో, లైక్ ఎస్ క్యాపిటల్ ఉండాలా స్మాల్ ఉండాలని, అవి మీరు చెక్ చేయండి, ఎందుకంటే మీరు ఎర్రర్స్ని రెక్టిఫై చేస్తేనే మీరు నేర్చుకుంటారు అన్నమాట. ఇది ఇన్పుట్ అవుట్పుట్ గురించి నాకు తెలిసినంత వరకు. స్కానర్తో కాకుండా ఇంకా బఫర్ రీడర్ ఉంది, అంత అవసరం లేదు, స్కానర్ అనేది మనకి మోర్ దెన్ ఎనఫ్ అనమాట. స్కానర్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. సో ఫస్ట్ థింగ్, దీని మీద మీరు 4-5 ప్రాబ్లమ్స్ చేశారంటే ఏం లేదు, నేను మీకు చెప్పేది ఒకటి అనమాట. ఫస్ట్ ఒక నెంబర్ని రీడ్ చేయండి, నెంబర్ని రీడ్ చేయండి, దాన్ని ప్రింట్ చేయండి, మళ్ళీ ప్రింట్ చేయండి. క్యారెక్టర్ని రీడ్ చేయండి, ప్రింట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఫ్లోట్ రీడ్ చేయండి, ప్రింట్ చేయండి. డబల్, ఇలా ఉన్న డేటా టైప్స్ అన్నిటిని మీరు రీడ్ చేయండి, ప్రింట్ చేయండి, సరిపోద్ది అంతే. సో నెక్స్ట్ థింగ్ ఏమొస్తుందో చూద్దాం మనము సైబర్ షీట్లో. డేటా టైప్స్. ఓకే, ఫస్ట్ నాకు తెలిసి ఏమేమి డేటా టైప్స్ ఉంటాయో చెప్తాను చూడండి. సో అయితే మనకు ఫస్ట్ది కంప్లీట్ అయింది కదా, ఫస్ట్ది కంప్లీట్ అయితే ఏం చేయాలి, టిక్ మార్క్ పెట్టుకోవాలి. టిక్ మార్క్ పెట్టుకుంటే ఇది అప్డేట్ అవుతుంది, టైం పడుతుంది, వెయిట్ చేయండి. చూడండి ఇదిగోండి అప్డేట్ అయింది. ఓకే, ఇది ప్రాబ్లం లెవెల్, ఇది ప్రాబ్లం కాదు అంటే ఈజీ, ఓకే డిఫికల్ట్ ఈజీనే ఉంది, ఇది అప్డేట్ కాదు. ఓకే, ఏదో ఒకటి. మన నెక్స్ట్ థింగ్ డేటా టైప్స్. సో ఫస్ట్ మనకి ఇంటీజర్ వస్తుంది. యాక్చువల్లీ మనము
టైప్స్ అంటే ఇంటీజర్ టైపా లేదా క్యారెక్టర్ బేస్డా అంటే లెటర్స్ అవి ఇవి ఉండే బేస్డా లేకంటే బూలియన్ అని. బూలియన్ అంటే ఒకటే. బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ కూడా ఇలా ఉంటుంది, TRUEFALSE అని. ఇది మన జావాలో. ఓకేనా. ఇంటీజర్లో మనకి ఫస్ట్ థింగ్ వచ్చేది బైట్ అనుకుంటా. బైట్ అంటే ఒక బైట్, దీనికంటే ఒక రేంజ్ ఉంటుంది. మీరు అవంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, టు బీ ఫ్రాంక్. అంటే ఇనిషియల్ స్టేజ్లో అవసరం లేదని నా ఫీలింగ్. మనం మ్యాక్సిమం ఇంటే వాడతాం. బైట్ తర్వాత షార్ట్, షార్ట్ తర్వాత ఇంట్, ఇంట్ తర్వాత లాంగ్. వీటి దేంట్లోనూ డెసిమల్స్ ఉండవు. ఐ మీన్ డాట్ అని ఏమంటారు, 5.01 అని అలాంటివి ఏమి ఉండవు అనమాట. నో డెసిమల్స్. నెక్స్ట్ మనకి విత్ డెసిమల్స్ రెండు ఉంటాయి, ఫ్లోట్ డబుల్. ఫ్లోట్ డబుల్. సో లాంగ్ అయితే మీరు నెంబర్ రాసిన తర్వాత ఎలా మెన్షన్ చేయాలి, ఫ్లోట్కి అయితే F అని మెన్షన్ చేయాలి. ఓకేనా. సో ఇందే అనుకుంటా. దీంట్లో క్యారెక్టర్లో మనకి జస్ట్ క్యారెక్టర్ అంటే సింగిల్ క్యారెక్టర్ ఉంటుంది. అది యూనిక్ కూడా ఆస్కియా అని మీకు తెలియాలి. ఏం లేదు, ఆస్కియా అంటే జస్ట్ మనకి ఇంపార్టెంట్ మాత్రమే ఉంటాయి, లైక్ చాలా తక్కువ ఉంటాయి. ఐ మీన్ ఏమంటారు, ఈ స్టార్ సింబల్ అని 1 2 3 4 అని A to Z అని ఇలా 128 256 సింబల్స్ అయితే ఉంటాయి. బట్ క్యారెక్టర్ దాంట్లో ఇంకా ఎక్కువ ఉంటాయి అనమాట. ఐ మీన్ యూనికోడ్లో ఇంకా ఎక్కువ ఉంటాయి అనమాట. దీని గురించి కొంచెం చూడండి మీరు. లైక్ క్యారెక్టర్ అంటే సింగిల్ ఉంటుంది. అదే స్ట్రింగ్ అనుకోండి, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. లైక్ నేమ్స్ హలో అని, లేదా జశ్వంత్ నా పేరు కానీ. ఇంకా మన స్పేస్ ఉండేది కూడా ఐఆమ్ స్టూడెంట్, ఇది కూడా ఒక స్ట్రింగ్ కిందకి వస్తుంది. సో నాకు తెలిసినంతవరకు నా బ్రెయిన్లో ఉండేది ఇవే అనమాట. దీస్ ఆర్ ద డేటా టైప్స్. మీకు ఇక్కడ ఎలాగంటే సైజ్ బట్టి ఉంటుంది అనమాట, వీటికి రేంజ్ డిఫరెన్స్ అన్నిట్లో ఇదే, కానీ ఇది చిన్నది అన్నిటికంటే. లైక్ 0 to 256 అనుకుంటా దీని రేంజ్. 0 to 256 అంటే నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటుందో లేదో తెలియదు, బయటలో చెక్ చేయండి. అంటే ఒకవేళ నెగిటివ్ నెంబర్స్ అంటే -128 నుండి +127 వరకు ఉంటుంది. ఓకేనా. నేను ఎప్పుడు పెద్ద ఎంత ఆలోచించలేదు కోడ్ రాసేటప్పుడు. మ్యాక్సిమం నేను ఇంటి తీసుకుంటాను, ఎందుకంటే కవర్ చేసేస్తాను. లేదు ఇంటి సరిపోలేదు నెంబర్స్ అన్నప్పుడు లాంగ్. అర్థమైందా. అలా చేస్తానమాట. ఇవి గుర్తుపెట్టుకుంటే మైండ్లో నాకు మెమరీ వేస్ట్ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎస్ థియరిటికల్ అడుగుతారేమో. బైట్లో ఒక బైట్ ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది. ఒక బైట్ అంటే ఒక బైట్ అంటే 1 బిట్ అని. షార్ట్కి 2 బైట్స్ అనుకుంటా. ఇంటికేమో 4 బైట్స్, లాంగ్కి 8 బైట్స్. సో ఒక బైట్ అంటే 1 బిట్ అంటే 2^8 అనమాట. అంటే మనం ఎన్నైతే బిట్స్ ఉంటాయో అన్ని పవర్ 8 నెంబర్స్ వరకు మన రేంజ్ అనమాట. 2^8 ఎంత, 256. అందుకు 256 అన్న. ఐ మీన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్, ఒక బైట్ అంటే 8 బిట్స్ అనమాట. ఓకేనా. అంటే మనం కిలో బైట్ అంటాం కదా, 1000 బైట్ అంటే 1 కిలో బైట్, 1 KB అనమాట. సో ఇప్పుడు 8 బిట్స్ ఉంది కదా, ఒక బిట్ అంటే 1 or 0 అని. ఓకే. సో ఇప్పుడు 8 బిట్స్ ఉంటే మనం 2^8 వరకు చేయొచ్చు. 2^8 అంటే ఎంత, 256. కానీ మనం మైనస్ నెంబర్స్ కూడా తీసుకుంటే ఒక బిట్ తగ్గుతుంది. అంటే దీన్ని బై 2 చేస్తే ఎంత అవుతుంది, 128 అవుతుంది. సో ఇప్పుడు రేంజ్ యాక్చువల్గా 128 -128 నుంచి 127, అంటే 0 కూడా ఉంటుంది కదా, 0 కూడా కలిపి 127, టోటల్గా 256 అవుతాయి. సో ఇది రేంజ్ అనమాట. అదే మీరు 2 బైట్స్ అంటే మీనింగ్ ఏంటి, అఫ్కోర్స్ 16 బిట్స్. అప్పుడు 2^16 రేంజ్ వరకు ఉంటుంది. మనం కానీ ఒకటి తక్కువ ఉందంటే మీనింగ్ ఏంటి, 2^15 - 2 + 2^15 - 1. ఇలా మీరు రేంజ్ కనుక్కోవచ్చు అనమాట. బట్ అది క్యాలిక్యులేషన్ మైండ్. ఈ నెంబర్ 2^15 మనకి ఎందుకు చేసి అంత పెద్దగా ఉంటుంది ఆ నెంబర్. సో అందుకు నేను మ్యాక్సిమం గుర్తుపెట్టుకునేవి. బట్ యా, ఐ మీన్ నాకు ఒకవేళ అడిగితే చెప్పేందుకు ఈ క్యాలిక్యులేషన్ యూస్ చేస్తాను అనమాట. ఒక బైట్లో 8 బిట్స్ ఉంటాయి. 8 బిట్స్ అంటే 2^8 అంటే 256 అలా అనమాట. షార్ట్ కాబట్టి 2^16 ఎంతో అది ఆన్సర్ అని చెప్పి చెప్తాను అనమాట రేంజ్. ఇంటి అడిగితే 2^32 రేంజ్, ఎందుకంటే 8 కదా, ఐ మీన్ ఇది 4 బైట్స్ కదా, 4 8 32 కదా.
సో 32 బిట్స్ వచ్చేటట్టు. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు కామెంట్స్‌లో చెప్పండి అనమాట. ఓకే. సో చాలా ఓపికగా టైం తీసుకొని చెప్తున్నాను. సో ఇవి డేటా టైప్స్. ఐ మీన్ క్యారెక్టర్ అవి కూడా అంతే అనమాట. మనం ప్రాబ్లమ్స్ చేసే కొద్దీ మీరే అర్థం చేసుకుంటారు ఇవి. సో డేటా టైప్స్ అయిపోయింది. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఇది ఆల్రెడీ మనం చేసాము. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఇఫ్ అంటే జరిగితే ఒక కండిషన్ ఇస్తాం మనం. ఈ కండిషన్ ట్రూ అయిందంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ అంటే ఇది ట్రూ కాకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. ఇది ఒక టైప్. మనం కానీ ఇప్పుడు ఇఫ్ జస్ట్ ట్రూ అన్నాం అనుకోండి. ఇఫ్ ఒక కండిషన్ ఉంటుంది. అంటే రైజ్ చేయడం ఇది దీనికి సంబంధం ఉండదు. ఇది రైట్ అయితే ఇది అవుతుంది, లేకంటే ఏమీ అవ్వదు. నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా అంతే. ఇది ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే మొత్తం ఇది అయిపోయింది. ఒకవేళ ట్రూ అయితే ఇదంతా ఎగ్జిక్యూట్ అయ్యి నెక్స్ట్ లైన్కి వెళ్తుంది, లేకపోతే డైరెక్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి స్కిప్ అయిపోద్ది అనమాట. ఇది మామూలుగా. సో మనకి ఇఫ్ ఎల్స్ ల్యాడర్ అని ఉంటుంది. ఇఫ్ ఎల్స్ ల్యాడర్ కానీ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అని కానీ ఉంటుంది. ఏం లేదంటే ఒక ఇఫ్ లోపల ఒక కండిషన్ లోపల ఇంకో కండిషన్ అనమాట. ఇఫ్ ఒకసారి ఇది ఆలోచించండి. ఇఫ్ ఓకే, నెక్స్ట్ ఎల్స్ ఇఫ్. ఇప్పుడు చూసారంటే ఫస్ట్ ఇక్కడ ఇఫ్ ఉంది. ఓకేనా. ఇది రైట్ అయితే సపోజ్ ఇది ఏంటంటే నేను స్కూల్కి వెళ్తానా ఈరోజు లేదా అని. స్కూల్ కాదు, ఓకే మా కాలేజ్ స్కూల్ అనుకోండి. నేను ఇప్పుడు స్కూల్కి వెళ్తానా లేదా, ఒకవేళ వెళ్తే చదువుకుంటానో లేదా అని అన్నాం అనుకోండి. సో నేను ఒక స్టూడెంట్ ఉన్నాడు ఇక్కడ, పేరు జస్వంత్. ఫస్ట్ థింగ్ ఇటు లేవగానే ఆలోచించాడు, నేను ఇప్పుడు స్కూల్కి వెళ్తానా లేదా అని. స్కూల్ వదిలే కాలేజ్ గోయింగ్, కాలేజ్ నాట్ గోయింగ్. ఓకే, రెండు ఉన్నాయి. సో ఒక స్టూడెంట్ కాలేజ్ గోయింగ్ నాట్ గోయింగ్, అది ఇక్కడ ఉంటుంది అనమాట కండిషన్. దానికి ఏమంటాడు, వర్షం పడితే. కండిషన్ అంటే వర్షం పడిందా, రైన్ పడిందా. రైన్ పడితే వాడు కాలేజ్ పోతాడా, పోడు. ఓకే, అప్పుడు ఇక్కడ రైన్ పడలేదు, రైన్ నాట్ దేర్. ఓకే, సపోజ్ రైన్ నాట్ దేర్ అని ఉంది, అది ట్రూవా అంటే వర్షం పడలేదా, ట్రూవా. ట్రూ అయితే లోపలికి వస్తాడు, అంటే కాలేజ్కి వెళ్తాడు. సో వెంట టు కాలేజ్, మళ్ళీ చెక్ చేస్తాడు చదివే మూడు ఉందా లేదా అని. కాలేజ్ వెళ్తే కండిషన్ ఏంటంటే ఇక్కడ మూడు ఉందా లేదా స్టడీ చదవడానికి, మూడ్ టు స్టడీ. ఒకవేళ ఉంటే ఏం చేయాలి, చదువుకుంటాడు. ఓకేనా. లేకపోతే ఎల్స్ అన్నాడు. ఓకే, అంటే అప్పుడు ఇక్కడ ఎల్స్ యాడ్ చేయాలి మనం. ఈ ఇఫ్ లోపల ఈ ఇఫ్ లోపల ఉండే ఈ ఇఫ్కి ఎల్స్ యాడ్ చేయాలి. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే ఏం చేస్తాడు, టైం పాస్ చేస్తాడు. టైం పాస్ చేయడం తప్పు, నేను కూడా చెప్తున్నాను, బట్ అప్పుడప్పుడు అవుతుంది అంటది. లేకపోతే టైం పాస్ చేస్తాడు. అర్థమైందా. ఇలాగ ఇఫ్ ఎల్స్ అనేది డివైడ్ అవుతాయి. ఏం లేదు, మనకి ఒక కండిషన్ ఉంటుంది, అది ట్రూ అయితే ఒకటి జరుగుతుంది, ఫాల్స్ అయితే ఇంకొకటి జరుగుతుంది. అర్థమైందా. సేమ్ అదే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే కూడా. ఇందులో మీరు ఇప్పుడు గమనిస్తే మొత్తం రబ్ చేసాను, ఏం కాదు. సో ఇఫ్ ఒక కండిషన్ వచ్చి ఇలా ఉంది, ఎల్స్ ఇచ్చి ఎల్స్ లోపల జస్ట్ ఒకటే ఇఫ్ ఇచ్చారు అనుకోండి కండిషను. మీరు ఇక్కడ చూస్తే ఇదంతా రాయాల్సిన ఈ కర్వ్ అంట ఇది రాసే టెన్షన్ లేకుండా, ఎందుకంటే ఇక్కడ చూసిన రెండు కర్లీ బ్రేసెస్. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇఫ్, ఓకేనా, ఎల్స్ ఇఫ్ డైరెక్ట్ అనమాట. డైరెక్ట్గా అంటే ఇది స్కిప్ చేయొచ్చు, ఇది కూడా ఒక బ్రేసెస్ స్కిప్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్గా రాసేందుకు ఇదే షార్ట్ కట్ అనమాట. మనం వాడే కొద్దీ ఇంకా మీరు నేర్చుకుంటారు దీని గురించి. ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, థియరీగా నేర్చుకోవడం కంటే మనకు ప్రాక్టీస్తో నేర్చుకునేవి ఎక్కువ గుర్తుంటాయి అనమాట. సో దీన్ని మనం ప్రాక్టీస్లో ఎక్కువ నేర్చుకున్నాం. ఓకేనా.
సో అది మీకు తెలియాల్సిన ఇంత తెలిస్తే చాలన్నమాట. లైక్ ఏమంటారు, ఏంటిది కనిపించట్లే. ఓకే ఓకే ఉంది. సో ఇది ఎఫ్ఎల్స్. స్విచ్ అంటే ఎఫ్ఎల్స్ యాక్చువల్గా నేను స్విచ్ ఇప్పటివరకు నా జీవితంలో ఎక్కువ వాడలేదు. స్విచ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. దానికి మీనింగ్ కూడా చెప్తాను చూడండి. స్విచ్ అంటే ఎట్టుంటుందంటే, ఇప్పుడు సపోజ్ ఇది స్విచ్ అనుకోండి. ఐ మీన్ స్విచ్ ఒక ఆపరేటర్ ఉంటుంది, ఓపీటీ అని సంథింగ్. దాని వాల్యూ ఏదైతే ఉంటుందో కేసెస్ ఉంటాయి అనమాట. కేస్ సపోజ్ ఆప్ట్ అనేది ఒక నెంబర్ అనుకుందాం. నెంబర్ ఫ్రమ్ 1 to 7 ఏదో ఒకటి మనం ఇన్పుట్గా ఇస్తాం. 1 అయితే సండే అని తెలుసు కదా, 2 అయితే మండే అని, 3 అయితే ట్యూస్డే అని, 4 అయితే వెన్స్డే అని, 5 అయితే వెన్స్డే వెన్స్డే వెనస్డే ఏదో ఒకటి, వెన్స్డే థర్స్డే అని, 6 అయితే ఫ్రైడే అని, 7 అయితే సాటర్డే అని మనం తీసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు కేస్ 1 అంటే మీనింగ్ ఏంటి, సండే. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ సండే అని రాస్తాం. తర్వాత బ్రేక్ అని ఇస్తాం, అంటే ఈ సెంటెన్స్ ఎండ్ అయ్యిందని. నెక్స్ట్ మళ్ళీ కేస్ 2 అంటే ఇక్కడ ఉన్న నెంబర్ని కోడ్కి మ్యాచ్ చేస్తాం. సేమ్ దీన్ని మనం ఎల్సిఫ్లో కూడా చేయొచ్చు. ఇఫ్ ఓపీటీ ఈక్వల్ టు 1 బ్రాకెట్ అని, ఎల్స్ ఇఫ్ ఆప్షన్ ఈక్వల్ టు 2 అని, ఇలా కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. సో అందుకు నేను స్విచ్ స్టేట్మెంట్ ఎక్కువ వాడను. నేను ఎక్కువ వాడేది ఇఫ్ ఎల్స్ ఇఫ్ వాడతాను లాడర్. బట్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాళ్ళు ఏంటంటే నాకు స్విచ్ స్టేట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదా స్విచ్ స్టేట్మెంట్ వాడి మీరు ఈ ప్రోగ్రామ్ రన్ చేయండి అంటారు. అలాంటి టైంలో నేను ఖచ్చితంగా స్విచ్చే వాడతాను అనమాట, నాకు వేరే ఆప్షన్ లేదు. సో ఇంటర్వ్యూ కోసం అయితే నేర్చిపెట్టుకోండి. బట్ మీరు మ్యాక్సిమం కోడ్ రాసేటప్పుడు ఎల్సిఫే బాగుంటుందని నా థింకింగ్ గైస్. అంటే మనకి ఈ సింటాక్స్ కొంచెం ఐ మీన్ నాకు అంత నచ్చదు అనమాట. ఈ కర్లీ బ్రేసెస్ అంటే స్పేస్ అంత పైథాన్లా ఉంటుంది. సో అందుకు నేను ఈ కర్లీ బ్రేసెస్ బాగుంటుంది నాకు. అంటే కోడ్ని మనం కరెక్ట్గా ఇది కోడ్ బ్రేక్ చేయాల్సిన అవసరం ఉండదు అలాంటి అనమాట. సరే నాకు అది నచ్చుతుంది అనుకోండి అంతే. ఓకే. సో నెక్స్ట్ థింగ్ స్విచ్ స్టేట్మెంట్ అయింది. వాట్ ఆర్ అరేస్ స్ట్రింగ్స్. ఓకే. యాక్చువల్లీ ఈ రోజుకి ఇది కొంచెం ఎక్కువ అయినట్టుంది. సో మనం ఎండ్ చేద్దామా సరే చెప్పేద్దాం. ఇది కూడా 1 2 3 4 5 అయినట్టుంటాయి. వాట్ ఈస్ అరే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కొంచెం మనం బాగా నేర్చుకోవాల్సి. సో మనం కాలేజ్లో, మీరు ఆల్రెడీ కాలేజ్ స్టూడెంట్ అయితే మీరు అరే అంటే ఏమంటారంటే, అరే ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ డేటా ఐటమ్స్ స్టోర్డ్ అట్ సింగిల్ ప్లేస్ అట్ ద సేమ్ ప్లేస్ ఆర్ లీనియర్లీ, అంటే ఒక ఆఫ్టర్ ఒకటి లీనియర్ డేటా స్ట్రక్చర్. అది లీనియర్ డేటా స్ట్రక్చర్. మనకి యాక్చువల్గా 2 డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి, లీనియర్ అని ఇంకా నాన్ లీనియర్ అని. అది ప్రస్తుతానికి మనకు అవసరం లేదు, మనం జస్ట్ మనకి ఏది కావాలో అది నేర్చుకున్నాం. అరే అంటే ఏంటంటే ఇలా ఒక బాక్సెస్ ఉంటాయి. ఓకేనా. ఈ బాక్స్లో సేమ్ టైప్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేయొచ్చు. సేమ్ టైప్ ఆఫ్ డేటా అంటే ఏదర్ అన్నింటినీ నెంబర్స్ కానీ 1 2 3 4 5 6 7 8 9 ఇలా నెంబర్స్ కానీ, లేకపోతే ABCDEFGHI అని అన్ని ఏమంటారు క్యారెక్టర్స్ కానీ, లేకపోతే మనం ఏమంటాం పేర్లు. అమ్మ నాకు అన్ని పేర్లు గుర్తున్నాయేమో. ఓకే. రామ్, సీత, లక్ష్మణ్, హనుమాన్, రావణ, శూర్పణఖ, భరత, శత్రుఘ్న. కదా, శత్రుఘ్న. వద్దులే, స్పెల్లింగ్ రాదు. ఎస్ట్ ఎవరన్నారా, శకుంతల, జాంబవంత. ఓకే. ఇలా మనం పేర్లు కూడా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట.
ఇది అప్పుడు స్టోర్ చేసినప్పుడు ఈ అరే టైప్ అనేది స్ట్రింగ్ అవుతుంది. ఇంకా ఏబిసిడి అన్నప్పుడు అరే టైప్ అనేది క్యార్ అవుతుంది. సో మనం జనరల్గా జావాలో అరేని ఎలా డిక్లేర్ చేస్తామంటే, మీన్ ఇది థియరీ వైజ్. ఇంకోటి థియరీలో ఇంకో విషయం ఏంటంటే, ఇదంతా ఒకే స్టోరేజ్, ఐ మీన్ ఒకే అడ్రస్ దగ్గర స్టోర్ అవుతాయి, అంటే ఒకే ప్లేస్లో స్టోర్ అవుతాయి. అది కూడా మెమరీ అనేది దీనికి ఒకదాని తర్వాత ఒకటి అలకేట్ అవుతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు దీని అడ్రస్ 100 అనుకుంటే, నువ్వు ఇచ్చిన డేటా టైప్కి సైజ్ ఉంటుంది, డేటా టైప్కి సైజ్ ఉంటుంది. నేను చెప్పా కదా 4 బైట్స్ అని, ఐ మీన్ ఇంటీజర్కి అయితే 4 బైట్స్ అని అన్నా కదా. సపోజ్ మనం అలాగే 4 బైట్స్ అనుకున్నాం అనుకోండి, దీని అడ్రస్ అనేది ఒక బిట్ని ఒక అడ్రస్గా అనుకుంటే 4 గ్యాప్ ఇస్తుంది అనమాట. అంటే అప్పుడు 104 దగ్గర ఇది, 108 దగ్గర ఇది, 112 దగ్గర ఇది, ఇలా అంటారు. బట్ మనకి అంత అవసరం లేదు. ఇది యాక్చువల్గా మనం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి జావాని కొంచెం డీప్ అండర్స్టాండింగ్ ఉందని చెప్పడానికి మాత్రమే అనమాట ఇది. ఏది ఇలా నేర్చుకోవడం, అడ్రస్ పక్క పక్కన ఉంటాయని, 1116 అని, ఇది మనం ఇంటర్వ్యూ కోసం నేర్చుకుంటాం. మనం క్వశ్చన్ చేసేటప్పుడు మనం మ్యాక్సిమం మనం థాట్ ప్రాసెస్ అంతా లాజిక్ మీద ఉంటుంది. అవి అరే ఈ పక్క పక్కన స్టోర్ అవుతాయా లేవా అని మనం కూడా చూడం. మనం యాక్చువల్గా అయితే అసలు ఈ అరే కూడా వాడం, అరే లిస్ట్ అని వాడతాం. కలెక్షన్స్లో ఉండే అరే లిస్ట్లు అంట ఇలా వాడతాం అనమాట. సో అప్పుడు ప్రతిదాన్ని నువ్వు కోడ్ రాసేటప్పుడు ఇదంతా చూడాల్సిన అవసరం లేదు. బట్ ఎవరైనా నేను అడిగితే ఇది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావు అంతవరకు నేర్చుకోండి మీరు, ఓకేనా? సో ఇలా పక్క పక్కన స్టోర్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏది మీకు అర్థం కాకపోయినా కూడా పర్లేదు అనమాట. ఎందుకంటే నెక్స్ట్ వెళ్ళేటప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్ని అర్థం చేసుకోండి. ఆటోమేటిక్గా 2-3 సార్లు చేస్తే మీకే ఇదంతా మైండ్లోకి వెళ్ళిపోద్ది. ఓకే అరే అంటే ఇలా ఉంటుంది బాక్స్ లాగా అని మీకే తెలిసిపోద్ది అనమాట. సో బట్ చెప్పడం, ఐ మీన్ అందరూ చెప్తుంటారు స్టార్టింగ్లో చెప్పడం మన డ్యూటీ. సో ఫస్ట్ స్టార్టింగ్లో చెప్తాం అనమాట. సో ఐ మీన్ అరే అంటే అంతే, మ్యాక్సిమం అదే గైస్. ఇలా ఒక బాక్స్ ఉంటుంది, బాక్స్ లోపల స్టోర్ చేసుకుంటా అంటాం. మీరు అదే గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇప్పుడు దీన్ని జావాలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? ఇంప్లిమెంట్ చేయడం అంటే ఇది థియరీగా బాగుంది, జావాలో ఎలా వర్క్ అవుతుంది అంటే, మీరు ముందు క్రియేట్ చేయాలనుకోండి, ఒక అరేని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేయాలంటే, ఏ టైప్ ఆఫ్ డేటాకి మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సపోజ్ నేను ఇంటీజర్కి క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఇంటీజర్ ఒక చిన్ని బ్రేసెస్ చూడ్డానికి బ్రాకెట్, ఐ మీన్ మనం తీసుకుంటున్న ఈ బాక్స్ లెక్కే ఉంది కదా, ఓకేనా? సో అలా డిక్లేర్ చేస్తాము. నెక్స్ట్ దానికి నేమ్ ఇస్తాము. నీ బాక్స్కి ఒక నేమ్ ఇవ్వాలి. బాక్స్కి నేమ్ ఏమి ఇస్తాం? నెంబర్ అరే ఈక్వల్ టు న్యూ కీవర్డ్ వాడితే దానికి స్పేస్ అలొకేట్ అవుతుంది. న్యూ ఇంట్ ఆఫ్, నీకు ఎన్ని బాక్సులు కావాలి? నాకు సపోజ్ 10 కావాలి, అంతే అయిపోయింది. ఈ లైన్ కోడ్ ఎగ్జిక్యూట్ అయితే నీకు ఒక అరే క్రియేట్ అవుతుంది. అరే అది కూడా టైప్ ఆఫ్ ఇంటీజర్, దాని యొక్క నేమ్ వచ్చి నమ్మరే, దాని యొక్క సైజ్ వచ్చి 10 × 4 40 బైట్స్. బట్ మనం బాక్సులు 10 బాక్సులు ఉన్నాయి అనుకుందాం, అంటే 10 ఇంటీజర్స్ స్టోర్ చేసుకోవచ్చు నువ్వు. అర్థమైందా? అది ఇలా ఉంటుంది బాక్స్. 1 2 3 4 5 6 7 8 9, ఇది 10 అవుతుంది. సో ఇండెక్సింగ్ 0 1 2 3 4 5 7 8 9. ఈ ఇండెక్సింగ్ ఎందుకంటే మనకు ఇప్పుడు నెంబర్ అనే ఉంది. మీరు ఇప్పుడు ఇందులో నెంబర్, నా ఫోన్ నెంబర్ వద్దులే, ఫోన్ నెంబర్ వస్తుంది మళ్ళీ రోట్ ఉంటుంది. ఏదో ఒక నెంబర్ అనుకోండి, రివర్స్ రాద్దాం, ఏదైనా వద్దులే. 120 2024 1890 1994 2091 3031 5051 6081 1091 2025, ఇలా కొన్ని నెంబర్లు ఉన్నాయనుకోండి. మీరు ఇప్పుడు సపోజ్ మీకు 2041 అనే నెంబర్ కావాలి. ఇవన్నీ ఇయర్స్ అనమాట. ఈ ఇయర్స్లో ఏదో సమ్ ఇంపార్టెంట్ ఈవెంట్ అయిపోయింది అనమాట. సో ఆ ఈవెంట్కి కావాల్సిన ఇయర్స్ని మీరు ఒక్కొక్కటి గెట్ చేయాలనుకుంటారు. మీరు ఇప్పుడు సపోజ్ నమ్మరే అంటే ఏదని, ఇదనా అంటే మనకి ఏమంటారు, మనం యూనిక్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. ఆ యూనిక్నెస్ని యాడ్ చేసేదే ఈ ఇండెక్సింగ్ అనమాట. సో మీరు ఇప్పుడు నమ్ అరే ఆఫ్ ఇండెక్స్ 8 అన్నారు అనుకోండి. నమ్ అరే ఆఫ్ ఇండెక్స్ 8 అంటే మీనింగ్ ఏంటి? ఇండెక్స్ 8 1091. ఇక్కడ టోటల్గా మీరు కౌంట్ చేస్తే 10 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 బాక్సెస్ వచ్చాయి. బట్ ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకేనా? అది మీరు గుర్తుపెట్టుకోవాలి.
బట్ ఇలా నువ్వు నమ్మర్ 8 అని అంటే అది వేరియబుల్‌లో ఉంటది. సో, మనం దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఆఫ్ ఈ బాక్స్ లోపల 8 అని రాస్తాం. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? నమ్మరే లోపల. ఈ నమ్మరేకి ఏముంటది? నమ్మరేలో ఏం స్టోర్ అయి ఉంటది? ఈ ఫస్ట్ ప్లేస్‌లో ఉండే అడ్రస్ స్టోర్ అయి ఉంటది. ఓకేనా? సో, నువ్వు 0 అంటే 120 వస్తది. 1 అంటే 2024 వస్తది. ఇక్కడ 2 రాస్తే 1819 వస్తది. మరి 3 రాస్తే 19094 వస్తది. ఇలా వస్తదనమాట. సో, ఇంతే, దీనికంటే మనకేం ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఇందులో. ఓకే. సో, ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.